ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దెబ్బతిన్న ప్రతిసారి పుతిన్ను ఆదుకున్నది ఒకే ఒక్కడు, కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అధ్యక్షుడు పెద్ద ఎత్తున మందుగుండు, మిసైళ్లను, ఇతర ఆర్టిలరీలను రష్యాకు అందించాడు. ఇక యుద్ధంలో రష్యన్ సైన్యం దెబ్బతిన్న సమయంలో కూడా కిమ్ తన ఆర్మీని యుద్ధక్షేత్రానికి పంపించాడు. ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్లిపోయిన కిర్గిజ్ వంటి ప్రాంతాన్ని తిరిగి రష్యాకు అప్పగించడంలో కిమ్ సైన్యం కీలక పాత్ర పోషించింది. కష్టాల్లో తనకు అండగా నిలిచిన కిమ్కు తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ గిఫ్ట్ ఇచ్చాడు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మిత్రుడికి ఇచ్చి తన స్నేహాన్ని చాటుకున్నాడు. అసలు కిమ్కు ఎలాంటి వ్యవస్థనిచ్చాడు? రష్యా ఇచ్చిన వ్యవస్థ యుద్ధంలో ఎందుకు కీలకం? లెట్స్ వాచ్. సాయం చేసిన కిమ్కు పుతిన్ భారీ గిఫ్ట్. నార్త్ కొరియాకు రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. కిమ్కు గేమ్ చేంజర్గా పాన్సిర్ మారుతోందా? 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు. 2023 మార్చి నాటికే రష్యా వద్ద ఆయుధ నిల్వలు పడిపోయాయి. కొత్త ఆయుధాల తయారీ ఆలస్యమవుతుందన్న నివేదికలు వచ్చాయి. దీంతో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్న అమెరికా, యూరోప్తో సహా పశ్చిమ దేశాలు సంబరపడ్డాయి. ఇక రష్యన్ను అడ్డుకోవచ్చని ఆశించాయి. అయితే పశ్చిమ దేశాల ఆశలపై కిమ్ జాంగ్ ఉన్ నీళ్లు చల్లాడు. అదే సమయంలో యుద్ధంలోకి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎంట్రీ ఇచ్చాడు. యుద్ధంలో రష్యా అధ్యక్షుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. నిజానికి రష్యా ఆయుధాల తయారీని చేపట్టింది, కానీ ఆ ఆయుధాలు రావడానికి సమయం పడుతోంది. ఆలోగా ఆయుధాలు లేకపోతే యుద్ధంలో భారీ ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కిమ్ సాయాన్ని పుతిన్ కోరాడు. భారీగా రాకెట్లు, మిస్సైళ్లు, మందుగుండు సామాగ్రిని పెద్ద ఎత్తున ట్రక్కులో తరలించినట్టుగా అప్పట్లో అమెరికా ఆరోపించింది. 100 బాలిస్టిక్ మిస్సైళ్లు, 90 లక్షల రౌండ్ల మందుగుండు, ఇతర ఆయుధ వ్యవస్థలను రష్యాకు కిమ్ ఇచ్చినట్టుగా నివేదికలు వచ్చాయి. ఆయుధాలు ఇచ్చిన కిమ్కు బదులుగా ఆహార ధాన్యాలు పుతిన్ ఇచ్చాడని అప్పట్లో వైట్ హౌస్ ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణలను అప్పట్లో ప్యోంగ్యాంగ్ కొట్టిపడేసింది. అయితే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు కిమ్ పదే పదే మద్దతు పలికారు. ఈ యుద్ధం పాశ్చాత్య దేశాల ధోరణి కారణంగానే వచ్చిందని ప్యోంగ్యాంగ్ పలుమార్లు విమర్శించింది. నిజానికి 2023లో ఉత్తర కొరియాను కరోనా వరదలు ముంచేశాయి. దీంతో కిమ్ రాజ్యంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. ఇక 2024 జూన్ ఫస్ట్ వీక్లో ఉత్తర కొరియాకు స్వయంగా రష్యా అధ్యక్షుడు పర్యటనకు వెళ్లారు. అప్పట్లో వ్లాదిమిర్ పుతిన్కు ప్యోంగ్యాంగ్ నగరం ఘనస్వాగతం పలికింది. ఎక్కడ చూసినా పుతిన్ పోస్టర్లు, రష్యన్ జెండాలే కనిపించాయి. ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ఛానల్లో రష్యన్ సంగీతం వెల్లువెత్తింది. ఈ పర్యటనలో కొత్త ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరువురు నాయకులు సంతకాలు చేశారు. 2 దేశాల మధ్య సంబంధాలను మరో లెవెల్కు అప్గ్రేడ్ చేశారు. ఈ ఒప్పందంలో కీలకమైనది సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యం లక్ష్యం ఏమిటి అంటే పుతిన్, కిమ్ ఇరు దేశాల సహకారంపై బహుళ రంగాలకు సంబంధించిన సూచనలు చేశారు. సైనిక సమన్వయం, మిలిటరీ టెక్నాలజీలో సహకారం, ఆరోగ్య సంరక్షణ, విద్యా, సైన్స్ రంగాల్లో సహకరించుకోవడమే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం. ఇందులో ఉత్తర కొరియాపై దాడి జరిగితే తాను అడ్డుకుంటానని కిమ్కు పుతిన్ హామీ ఇచ్చారు. రష్యాపై దాడి జరిగితే కిమ్ సైన్యం కూడా వెళ్తుంది. నిజం చెప్పాలంటే ఇది అత్యంత కీలకమైనది. సీన్ కట్ చేస్తే 2024 అక్టోబర్ నాటికి సైనిక కొరతతో రష్యా ఇబ్బంది పడుతోంది. అత్యంత కీలకమైన సమయంలో సైన్యం లేకపోతే యుద్ధంలో ఓటమి ఖాయమన్న పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలోనే మళ్లీ పుతిన్కు కిమ్ సాయం అందించాడు. రష్యాకు ఉత్తర కొరియా సైన్యాన్ని పంపించాడు. సుమారు 14,000 మంది కిమ్ సైనికులు రష్యాకు వెళ్లినట్టుగా అప్పట్లో నివేదికలు వెల్లడించాయి. వారంతా తూర్పు రష్యాలో శిక్షణ పొందుతున్నట్టుగా తెలిపింది. రష్యా తరపున యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లిన కిమ్ సేనలకు సంబంధించి అప్పట్లో పలు కథనాలు వచ్చాయి. నవంబర్ మొదటి వారంలో కిమ్ సేనలు యుద్ధభూమిలోకి ప్రవేశించినట్టుగా అంచనాలు వేస్తున్నారు. యుద్ధభూమిలో రష్యా పశ్చిమ ప్రావిన్స్ కరస్క్లోకి ఉక్రెయిన్ దళాలు చొరబడ్డాయి. ఈ ప్రావిన్స్లో సుమారు 1100 చదరపు కిలోమీటర్లు రష్యన్ భూభాగాన్ని ఉక్రెయిన్ తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఆ ప్రాంతంలో కిమ్ సైన్యాన్ని రష్యా దింపింది. ఉక్రెయిన్ సైన్యంపై కిమ్ సేనలు విరుచుకుపడ్డాయి. నార్త్ కొరియా సైన్యం దెబ్బకు ఉక్రెయిన్ సైనికులు పారిపోయారు. తిరిగి కరస్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించడంలో కిమ్ సైన్యం కీలక పాత్ర పోషించింది. ఉక్రెయిన్ను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు పౌర మౌలిక సదుపాయాలు, కీవ్, జాపోరిజియా వంటి ప్రాంతాలను నాశనం చేయడానికి కిమ్ సైన్యం ఆయుధాలు సహకరించాయి.
యుద్ధంలో సహకరించిన కిమ్కు ప్రతిగా పుతిన్ తాజాగా భారీ గిఫ్టులే ఇచ్చాడు. ప్యోంగ్యాంగ్కు అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, జామింగ్ పరికరాలను అందించినట్టుగా ఎంఎస్ఎంటీ నివేదించింది. ప్రధానంగా పాన్సిర్ను సరఫరా చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అసలు ఏమిటి ఈ పాన్సిర్ వ్యవస్థ? ఎందుకు దీనిపై చర్చ జరుగుతుంది? పాన్సిర్ వ్యవస్థతో ఉత్తర కొరియాకు ప్రయోజనం ఏంటి? పాన్సిర్ రష్యాకు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇది షార్ట్, మిడిల్ రేంజ్ మిస్సిళ్లను, యుద్ధ విమానాలను, క్రూయిజ్ మిస్సిళ్లను, డ్రోన్లను 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. దీన్ని రష్యా సైన్యం విస్తృతంగా ఉపయోగిస్తుంది. రష్యా ఇతర దేశాలకు కూడా విక్రయించింది. దీని పూర్తి పేరు పాన్సిర్ S-1. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని 12 క్షిపణులు ఉంటాయి. 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇందులో ఉన్న అత్యాధునిక రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు శత్రువుల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్లను ట్రాక్ చేస్తాయి. ఏకకాలంలో 20 లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. నిజానికి పాన్సిర్ను రష్యా అప్గ్రేడ్ చేస్తుంది. పాన్సిర్ SM-గా పాన్సిర్ SD ఈ రకాలను అభివృద్ధి చేస్తుంది. ఈ అప్గ్రేడ్ వర్షన్లు 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలవు. సాధారణంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఒకే రకమైన మిస్సైళ్లనే అమరుస్తారు. బాలిస్టిక్, క్రూయిజ్, సూపర్సోనిక్ మిస్సైల్ అయినా, చిన్న డ్రోన్ అయినా వాటిని అడ్డుకునేందుకు ఈ మిస్సైల్నే వాడతారు. దీంతో $2,000 డ్రోన్ను నాశనం చేయడానికి $40,000 మిస్సైల్ను వాడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యను పాన్సిర్లో రష్యా పరిష్కరించింది. ఇందులో చిన్న డ్రోన్లను ఎదుర్కొనేందుకు 48 చిన్న క్షిపణులను అమర్చింది. అంటే భారీ మిస్సైలు వస్తే యాంటీ మిస్సైళ్లతో పాన్సిర్ అడ్డుకుంటుంది. ఒకవేళ శత్రువుల నుంచి వచ్చేది డ్రోన్ అయితే దాన్ని చిన్న మిస్సైళ్లతో అడ్డుకుంటుంది. పాన్సిర్ అప్గ్రేడ్ వర్షాలను సిరియా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వినియోగించింది. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇప్పటికే అల్జీరియా, ఇరాక్, సిరియా, యునైటెడ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు రష్యా ఎగుమతి చేసింది. పాన్సిర్ SMD ఈ కొత్త వర్షన్ను ఈ ఏడాది బెలారస్లో జరిగిన ఓ ఎగ్జిబిషన్లో రష్యా ప్రదర్శించింది. ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పోలిస్తే వీటి ధర కాస్త తక్కువ అనే చెప్పాలి. నిజానికి పాన్సిర్ SED వ్యవస్థ ధర ఖచ్చితంగా రష్యా వెల్లడించలేదు. కానీ పాన్సిర్ S-1 ధరతో పోల్చి చూడవచ్చు. SAEకి 50 పాన్సిర్ S-1 వ్యవస్థలను $73,40,00,000 విక్రయించింది. అంటే ఒక్క వ్యవస్థ ధర సుమారు $1,50,00,000 పలుకుతోంది. దీనితో పోలిస్తే పాన్సిర్ SMD ఈ ధర $2,00,00,000 ఉండొచ్చు. S-400 ఎయిర్ డిఫెన్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖరీదు పలుకుతోంది. S-400 వ్యవస్థ న్యూ టెక్నాలజీ. దీని ధర $100,00,000 పై మాటే. దీని పరిధి, వాడే క్షిపణుల ధరలు కూడా అధికమే. సో ఆర్థికంగా అంత స్తోమత లేని దేశాలకు పొరుగున ఉన్న శత్రువులను అడ్డుకునేందుకు లేటెస్ట్ పాన్సిర్ వ్యవస్థ సరిపోతుంది. పైగా ఇటీవల కాలంలో డ్రోన్లనే ఎక్కువగా యుద్ధంలో వినియోగిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై దాడులకు పాకిస్తాన్ కూడా డ్రోన్లనే ప్రయోగించింది. 3 రోజుల పాటు సుమారు 600కు పైగా డ్రోన్లతో భారత్పై పాకిస్తాన్ ప్రయోగించింది. దీన్ని బట్టి పాన్సిర్ వ్యవస్థ అత్యంత కీలకమైనదిగా స్పష్టంగా తెలుస్తోంది. ఇది కిమ్కు అత్యంత కీలకమైన ఆయుధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది యాక్షన్లోకి దిగిందంటే డ్రోన్లు గజగజ వణికిపోవాల్సిందే. దీని దెబ్బకు సెకండ్లలో డ్రోన్లు కుప్పకూలిపోతాయి. ఇక కిమ్ పొరుగు దేశం దక్షిణ కొరియా భారీగా డ్రోన్లను ఉత్పత్తి చేస్తుంది. పైగా అమెరికా నిఘా, అటాక్స్ డ్రోన్లు కూడా దక్షిణ కొరియాలో మోహరించారు. డ్రోన్లను అడ్డుకోవడానికి పాన్సిర్ SMD సరైనది. దీని ద్వారా భారీ మిస్సైల్ను వృధా చేసుకునే అవకాశం దక్కుతుంది. ఒకవేళ దక్షిణ కొరియా డ్రోన్లతో దాడికి దిగితే దీన్ని కిమ్ వాడే అవకాశం ఉంది. అయితే పాన్సిర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కిమ్కు పుతిన్ ఎన్ని ఇచ్చాడో తెలియడం లేదు.